గోదావరి లంకను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడమే కాకుండా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ ఎంపీ భరత్ రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం పుష్కర్ ఘాట్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎంపీ భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు బోనాల బోట్ల మీద బ్రిడ్జి లంకకు వెళ్తున్నట్లు తెలుస్తుందన్నారు. అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పైగా రాత్రివేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పేకాట కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్ రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ఆయన నిలదీశారు. ఒక ప్రక్క లంకలోని రెస్టారెంట్ దగ్గరకు టూరిజం బోట్లో జనం వెళ్తున్నారని, అలాంటప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారా అని భరత్ రామ్ ప్రశ్నించారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. నిన్న ప్రమాదం రాత్రి 7 గంటలకు జరిగితే, నగర నడిబొడ్డులో ఘటన జరిగితే రెస్క్యూ ఆపరేషన్ టీం రాత్రి 11 గంటల ప్రాంతానికి వచ్చారంటే ఎంత అన్యాయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే 12 మంది బోట్లో వెళ్తే 10 మందికి ఈత రావడం వలన వచ్చేసినట్లు చెబుతున్నారని, మిగిలిన 2 ఈత రాకపోవడం వలన ప్రాణాలు కోల్పోయారని అంటున్నారని భరత్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు జరుగుతుంటే అసలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా భరత్ పేర్కొన్నారు. ఏడాదిన్నరలో పుష్కరాలు రాబోతున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో శంకర మఠం ఎదురుగా ఉండగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించి పాపికొండల టూర్కి సంబంధించి పర్యవేక్షణ చేయించామని భరత్ గుర్తు చేశారు. కనీసం దాన్ని 24 గంటలు పనిచేసేలా చూడాలి కదా అని ఆయన ప్రశ్నించారు. పర్యవేక్షణ జరగడం లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరిగితే 20 లక్షలు, 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని భరత్ రామ్ డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా, లేకపోతే వాళ్ళు చేపలు వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటిలింగాల దగ్గర నుంచి అక్కడ నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు
ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం, పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది. పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి హెవీగా జరిగిందంటే అనుకోవచ్చు. రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో 6th పిల్లర్ దగ్గర బోట్ తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత అన్యాయం అండి. గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్లో 29 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరగబడిపోతే 12 మంది అక్కడ మునిగిపోతే 10 మందికి ఈత వచ్చంట. వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఈత రాదో మరి ఈత వచ్చో కూడా తెలియదు. మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది, ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది?